నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. మీరు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూను చూడరు. దేవుడి వాక్యం మనకు దీవించు. 14వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి ఎంతో దూరం అనేదే కానీ 14వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి ఒక గొప్ప అద్భుతము, ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక కార్యం జరగడం మనం చూస్తాం. ఈ 14వ అధ్యాయము 15వ అధ్యాయం, ఈ రెండు అధ్యాయాలు మన జీవితాల్లో ఉన్నాయి. నీవు నిజంగా పాలు తేనెలు ప్రవహించే కణంలో ప్రవేశించాలి అని అంటే 14వ అధ్యాయంలో ఉన్నటువంటి శత్రువులను నువ్వు జయించాలి. శత్రువులను నీవు జయించాలి. ఆ శత్రువులను నీవు జయించలేకపోతే 15వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాన్ని లేక కణాలలో ప్రవేశాన్ని నువ్వు కోల్పోతావు. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి కణాలు లాంటి సంవత్సరంగా నీకు ఉండాలి అని అంటే నీ శత్రువులను నువ్వు జయించాలి. ఈ శత్రువులను నువ్వు జయించలేకపోతే నీ జీవితం లేక నూతన సంవత్సరం పాలు తేనెలు ప్రవహించే కణాలులాగా ఉండదు. అది సేనాయి అరణ్యంలాగా ఉంటుంది. నీ జీవితం అరణ్య రోతనే. అలా కాకుండా నీ జీవితం కణాలలో పాలు తేనెలు ప్రవహించే కణాల దేశం వలె నీ జీవితం, నీ కుటుంబం ఉండాలి అంటే నీ శత్రువుల్ని జయించాలి. నీ శత్రువు ఎప్పుడు కూడా నేను జయించడానికి చూస్తూ ఉంటాడు. ఆ కణాల్లో నువ్వు ప్రవేశించనీయకుండా, కణాలు ఆశీర్వాదము నువ్వు అనుభవించకుండా నీ జీవితాన్ని మారా చేస్తాడు, ఆకూరు లోయ చేస్తాడు. నీ జీవితం కణాలు వలె నూతన సంవత్సరం ఉండాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా ఈ శత్రు శేషాన్ని జయించాలి. ఎవరి శత్రువులు అని అంటే నీకు తెలియనటువంటి ఒక మాట ఏంటంటే నీ శరీరమే ఒక శత్రువు అంట. ఎప్పుడు దాసులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేసిందండి. అది సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. వారు మీకు దాసులై ఉన్నట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుడు యుద్ధము చేయుడని చెప్పుకుని. వాళ్ళకి ఎంత బలం ఉందో చూడండి. నువ్వు ఇస్తే బలం వస్తుంది. సంసోను శత్రువుకు బలం ఇస్తే శత్రువుకు బలం వచ్చిందా, లేక సంసోను కంటే బలాఢ్యుడ శత్రువు? వింటున్నారా? నువ్వు చెప్పలేదండి. సంసోను కంటే బలాఢ్యుడా శత్రువు, లేక సంసోనే ఆ శత్రువుకి బలాన్ని ఇచ్చాడా? నువ్వు కూడా అంతే. నీ శత్రువుకు నువ్వు బలాన్ని ఇస్తావు. నీ జీవితాన్ని ఎడారి చేయడానికి. ఎడారిలో ఓయాసిస్లు అని ఉంటుంది. ఎడారిలో ఓయాసిస్లు ఎక్కడ పారుతాయి? ఎడారిలో సముద్రాలు ఎక్కడ పారుతాయి? ఎడారిలో ఎక్కడ చెట్లు పుష్పిస్తాయి?
ఎక్కడ ఫలభరితంగా ఉండదు ఎడారి. నీ శత్రువుకి నువ్వు జయిస్తే నీకు జరిగేది అదే. ఎడారి కాదు, ఆ ఎడారిలో ఆయన నదులను ప్రవహింపజేయాలి అని అంటే నీ శత్రువును జయించాలి. నీలో ఉన్న మోసం, నీలో ఉన్న అబద్ధం, నీలో ఉన్న వ్యభిచారం, నీలో ఉన్నటువంటి దొంగతనం, ఇంకా చాలా ఉన్నాయి. హెచ్చించుకునేటువంటి మనస్సు. దావీదు తన సింహాసనాన్ని కోల్పోవడానికి కారణం వ్యభిచార మనస్సు. కోరాహు అతని సంతానం, అభిరాము అతని సంతానం, దాతాను అతని సంతానం, వారి సంతానం కణాల్లో ప్రవేశించకుండా ఆ భూమి తన నోరు తెలిసి ప్రాణాలతో మిగిలిపడటానికి కారణం ఏంటిది అని అంటే వారిలో ఉన్నటువంటి అధికార దాహం. అదేందనుకున్నాం మనం, ఇది 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 కూడా పాపమా అని అనుకుంటాం. కానీ కోరాహు, అభిరావు, దాతావులు ఎలా చనిపోయారు చెప్పండి? అననే సభ్యుల ఎలా చనిపోయారు చెప్పండి? నీ జీవితాన్ని ఎడారి చేసుకోకూడదు. నీ జీవితాన్ని అరణ్య రోదనగా మార్చుకోకూడదు. నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఐగుప్తీయులకి దాసులుగా చేసుకుని ఆ వెట్టి శాఖల కింద ఆ కన్నీళ్లను ఆహారంలో కలుపుకొని తినేటువంటి ఆ హీన పరిస్థితి నీకు దాపరించకూడదు. నీ ప్లాన్లు వేరు, దేవుడి ప్లాన్లు వేరు. నీ ప్లాన్లన్నింటినీ దేవుడు విరిచి మొక్కలు చేస్తాడు. జ్ఞానులను తన జ్ఞానంలో పట్టుకుంటాడు ఆయన. నేను అది చేస్తా, ఇది చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అని నువ్వు అనుకోవటమే కానీ వితౌట్ గాడ్, దేవుడు లేకుండా నువ్వేం చేయలేవు. అన్నాడు, ఆయనకు విరోధంగా నేను అనేక కార్యములు చేయబూనుకుంటుని. వాట్ హ్యాపెండ్? పౌలు మునికళ్ళకు ఎదురుతున్నట్టు కష్టం. ఎండిన ఎడారిలోన నిండు ప్రేమ కుమ్మరించినావే. ఎండిన ఎడారిలోన నిండు ప్రేమ ఎండిన ఎడారిలో ఆయన ప్రేమ. సరే, ఈ రాత్రి నూతన సంవత్సరంలో నీ జీవితంలో పాలు తేలు ప్రవహించి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఆశీర్వాదకరం అంటే కష్టాలు రావు, రోగాలు రావు, ఇబ్బందులు అని మీకు చెప్పట్లే. నేను అన్నీ మీకు చెప్పట్లా. రైతులా వన్ను వస్తాయి కానీ నేనేమి అగ్ని గుండంలో పడేసినటువంటి శత్రుకు మేసిన కవిత గురువుల యొక్క శరీరాలు కాలిపోయా, వెంట్రుకు కూడా కాలిపోలేదంట. కాబట్టి నేను చెప్తూ మీరు చూసిరండి. ఈ రాత్రికాల సమయంలో నా దేవుని బిడ్డలారా, ఈ రాబోయేటువంటి ఆ నూతన సంవత్సరంలో పాలు తేళ్లు ప్రవహించే దేశంగా నీ జీవితం ఉండాలి అంటే నిన్ను లోపరచుకోవాలని చూసి ఆ ఆశీర్వాదాలు అనుభవించనీయకుండా, ఆ ఆశీర్వాదాలు పొందుకోనీయకుండా నిన్ను లోపరచుకోవాలని చూసేటువంటి నీ శత్రువుల్ని నువ్వు జయించాలి. నువ్వు శత్రువుని జయించకపోతే నేను ఆ శత్రువు కాణాలోనికి ప్రవేశించలేడు. ఆ కాణాల్లోనికి నీకు ప్రవేశం ఉండదు. నూతన సంవత్సరం వచ్చినా కూడా ఎడారి జీవితమే. నూతన సంవత్సరం వచ్చినా, 26 సంవత్సరం వచ్చినా సంవత్సరంలో ఏమి లేదు. సంవత్సరంలో దేవుని ఆశీర్వాదం కావాలి అని అంటే ఆ సంవత్సరాన్ని ఆశీర్వదించే దేవుడు నీతో ఉండాలి. ఆ సంవత్సరం అంతట్లో నీ తోడుగా ఉండి నడిపించే దేవుడు నీకు ఉండాలి.
ఆ సంవత్సరం అంతట్లో నీకు సంభవింపబోయే జరగబోయే నీకు ఏ కీడైనా సరే, ఏ ఆపదలైనా సరే, ఏ ఇబ్బందులైనా సరే, ఏవైనా సరే నీకంటే ముందుగా తెలిసిన ఆ దేవుడు నీతో ఉంటే తప్ప వాటన్నింటిలో నుండి నువ్వు జయం పొందలేవు. కడలేని కడాలి తీరము ఎడమాయ కడకునా గురిలేని తరుణాన గురిలేని తరుణాన ఆనందపడటం ఏది ఏ స్థితిలోనైనా సరే. ఎందుకు అంటే ఆయన మనతో ఉంటాడు కాబట్టి, ఆయన మనతో ఉంటాడు కాబట్టి, ఆయన మనల్ని నడిపిస్తాడు కాబట్టి. ఆ సంవత్సరం ఎటువంటిదైనా కానీ ఆయన ఉంటే చాలు, ఇబ్బందులు రావని కాదు. ఆయన నువ్వు వాటన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఆయన నీతో కూడా నడవాలి అంటే నువ్వు పయనించబోయే, ప్రయాణం చేయబోయే ఆ నూతన సంవత్సరం ముందున్న కాలం ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉండాలి అని అంటే నువ్వు జయించాల్సినటువంటి శత్రువులు, నువ్వు జయించాల్సిన సంసోన్ని జయించింది ఎవరు చెప్పండి? ఫిలిష్తీయుల. సంసోన్ని జయించింది ఎవరు చెప్పండి? ఫిలిష్తీయులు కాదు, దెలీలా కాదు, మరెవరు? ఎవరు జయించింది? సంసోన్ని జయించింది ఆయన శరీరమే. శత్రువులు మనకంటే బలాఢ్యులు కాదు. ఎందుకు అని అంటే కొలసి 2:15 ప్రకారం వాళ్ళు అలా చితకబడబడిందంట. స్తోత్రం. 16:20లో చెప్పబడింది, శీఘ్రంగా మీ శత్రువులైనటువంటి అపవాది యొక్క శీఘ్రంగా నీ పాదాల కింద చితక తొక్కాలి. అది తొక్కకపోతే తగబెట్టిందంట. అది అర్థం చూసి దెబ్బపడుతుంది. కానీ వాడి విజయము కొంతకాలమే అని వారికి, అది నాకు తెలిసేంత వరకు వారికి అది కొంతకాలమే నాకు తెలిసినప్పుడు నేను కూడా అంట కదా, నా శత్రువు నా మీద జయము పొందలేవు. నీ కింద పైన తిరిగి అంధకారంలో నేను కూర్చున్నా నాకు వెలుగ్గా ప్రైజులో. నా శత్రువా నా మీద అతిశయించొద్దు. మీకు 7వ అధ్యాయం అంటుంది, నా శత్రువా నా మీద అతిశయించొద్దు. నేను కన్నా ఎందుకు లేస్తాను తెలుసా? నేను కింద పడిన ఆయన 37వ అధ్యాయంలో కీర్తన అన్నాడు, తిరిగి లేస్తాను. ఎందుకంటే ఆయన నా చేయి పట్టుకుని ఉన్నాడు. ప్రైజులా. నా శత్రువా నా మీద అతిశయించొద్దు. దేవుని బిడ్డలారా, రాత్రి శత్రువుని జయించాలి. శత్రువుని జయించడానికి ధీరత్వం కావాలి. అది ఒక్క మాట చదువుకొని ముగించుకొని ప్రాణం చేసుకున్నాం. 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9 కాలం చదవాలి. యోగ తరకులు రైతుల ముందు వారి పంక్తులు చూసి ధైర్యం తెచ్చుకో.
మన జన్మను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ధైర్యం తెచ్చుకో. మన దేవుని పట్టణములను తలంచుకుందాం. మన దేవుని పట్టణాలను తలంచుకుందాం. ధైర్యం తెచ్చుకో. ధీరత్వం చూపాలి. నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా, వాడు పోరాటుడు. మీరంతా పాటలు పడుకోండి, నువ్వు దగ్గరికి వస్తున్నావు అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వామ్మ దగ్గరికి వచ్చి అయిపోయింది. ఏం చేయాలి? తిరగబడితే దేవుని మీద తిరగబడాలి, లేకపోతే దేవుని సేవకుల మీద. పోతే ఐగుప్తుల సమాధి లేవని మమ్మల్ని బాధ పెట్టడానికి ఎన్నడైనా రాని దగ్గరికి రాని మీద పడి ఏమైతుంది? అధికారం మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడ్ను అంటాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసికి కావాల్సింది అదే, ధైర్యం కావాలి. ధైర్యం మనం విడిచిపెట్టకూడదు అన్నాడు. ధైర్యం ఎప్పుడు ఏమని జరిగిన పరిస్థితులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒక మిషనరీ, నా పేరు గుర్తులేదు నాకు, అన్నామేరి అనుకుంటా. ఒక పర్వతం మీద దిగుతుంటే గుర్రం మీద నుంచి కింద పడి కాలు విడిపోయింది. అన్నది. ప్రైజ్ ది లార్డ్. అలా యేసు నామములో బాగా అన్నాడు. అంతే, ఇరిగిపోయిన కాలు మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ కట్టుకున్నట్టు దేవుడి స్తోత్రం. ధైర్యం ఉందాం. అది మన జీవితానికి కావాల్సింది. శత్రువు ఎంత తోడైనా సరే, శత్రువు అన్నాడు ప్రభువుతో, ఇదిగో నిన్ను విడిపించడానికి, నేను శిక్షించడానికి నాకు పవర్ ఉంది, నాతో మాట్లాడవా అన్నాడు. ప్రభు ధైర్యం నుండి నా మీద నీకు అధికారం ఇవ్వబడితేనే తప్ప నీకు ఎంత మాత్రం అధికారం లేదు. హల్లెలూయా. పరలోకం నుండి నా మీద అధికారం ఇవ్వబడితేనే తప్ప నీకే మాత్రం అధికారం, వాటికి నువ్వు కింది కావచ్చు, నా మీద నీకే అధికారం లేదు. ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. ధైర్యం ఉందాం. అది శత్రువు ఆలోచనలకు కానీ, శత్రువు పన్నాగాలకు కానీ, శత్రువు ఉచ్చులకు కానీ మనం పడిపోవద్దు. మెలకువ కలిగి శత్రువుని ఎదుర్కొందాం.